పడినప్పుడు మనిషికి కష్టం వస్తే అతని మనసు రకరకాలుగా ఎలాగైతే ఉంటుందో ఈ సమస్య వచ్చినప్పుడు కూడా ఎన్ని రకాలుగా తీసుకోవచ్చు. దట్ ఈజ్ అప్లికేబుల్ ఫర్ డిపెండింగ్ ఆన్ పర్సన్స్ విక్టిమ్స్కి. అందుకని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కుక్కడపల్లిలో నేను 1 నెల రోజుల్లో వీళ్ళని తిరిగి బీసీ జాబితాలో చేరుస్తానని మాట ఇచ్చారు. ఆయన ఇచ్చిన మాట 3 నెలలుగా ప్రైమ్ న్యాయం చేస్తున్న కథనాలకు స్పందించిన తెలంగాణ ప్రభుత్వం బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. వాళ్ళు డ్యూ కోర్స్ ఆఫ్ ప్రాసెస్ చేయవలసిన బాధలు విన్నారు, వాళ్ళ అప్డేట్లు విన్నారు. వారికి కూడా ధన్యవాదాలు. ఏదైనా రానున్న రోజుల్లో ఈ కులాలను తిరిగి బీసీ జాబితాలో చేసి అప్పటి కేసీఆర్ గారు చేసిన తప్పిదాన్ని, ఘోరాన్ని, మోసాన్ని ఈ రేవంత్ రెడ్డి గారు చక్కబెడతారు అని 26+1 కులాలు ఎదురు చూస్తున్నారు. మరొక్కసారి దీని గురించి మనం డిస్కస్ చేయడానికి ఈ రోజున ఈ లైవ్లో కూడా ఈ విక్టిమ్స్ ఎవరైనా ఉంటే 26+1 సెట్టుబలిజీ కులాలు మీరు లైవ్లో మాతో పాటు డిబేట్లో పాల్గొనవచ్చు. స్క్రీన్ పై నెంబర్లకు ఫోన్ చేయండి. ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను. మన డి శ్రీనివాస్ గారు, దాడి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. హైకోర్టు అడ్వకేట్, సీనియర్ న్యాయవాది స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి. అలాగే సీనియర్ శాసనసభ్యులు కోనా శ్రీశైలం గౌడ్ గారు, కుత్బులాపూర్ మాజీ ఎమ్మెల్యే, అలాగే ప్రస్తుతం కాంగ్రెస్లో ఉన్నారు, రేవంత్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. నమస్కారం కోనా శ్రీశైలం గౌడ్ గారు. అలాగే విజయనగరం నుంచి సమ్మగాని వెంకట చిన్న అప్పలనాయుడు గారు. వీరు 3 సంవత్సరాలు 3 టెర్ములు టీడీపీలో ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత వైఎస్ఆర్సీపీలో ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నారు. కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందించిన వీరు గవర్నమెంట్ వీపుగా కూడా పనిచేశారు. ఈ 26 కులాల గురించి కూడా గతంలో పోరాటం చేశారు. వారు విజయనగరం నుంచి అందుబాటులో ఉన్నారు. నమస్కారం అండి అప్పలనాయుడు గారు. నమస్కారం. ఓకే, ప్యానెల్లో ఉన్న అందరికీ నమస్కారం. రైట్. కోనా శ్రీశైలం గౌడ్ గారు నమస్కారం. ఈ 26 కులాల గురించి ఏ వేదిక ఎక్కినా మేము కూడా మీడియాలో చూసాం. ఎక్కువగా వనభోజనాలు ఉన్నప్పుడు మాత్రం 26 కులాల కోసం మాట్లాడిన మొదటి వ్యక్తి మీరని చెప్పక తప్పదు. ఎందుకంటే ఆ రోజున ఏ ఎమ్మెల్యే వచ్చినా, మాజీ ఎమ్మెల్యే వచ్చినా, లేకపోతే ఎమ్మెల్సీ వచ్చినా, సాక్షాత్తు మినిస్టర్ వచ్చినా ఈ హైదరాబాద్ నగరంలో కార్తీక మాసంలో వనభోజనాలు జరిగినప్పుడు మాత్రం అసలు ఆ రోజు చూస్తే ఇంకేముంది, వనభోజనం అయిపోయిన తెల్లారే మీ కులాన్ని కలిపేస్తారన్న ఆనందంతో కొంతమంది ఎమ్మెల్యేలు వీళ్ళ మాయ చేస్తూ వచ్చారు. దానికి ఏమంటారు మీరు? సత్యనారాయణ గారు చెప్పండి. సత్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ప్రైమ్ 9 టీవీకి మేనేజ్మెంట్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నమస్కారం అండి. ఈ 26 కులాల మీద గత 3 నెలల సంది కూడా మీరు డిబేట్ జరుపుతా ఉన్నారు. ఎస్ సత్యనారాయణ గారు, మీరు అడిగినట్టు 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అయినాక ఈ యొక్క ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న 26 కులాలను కూడా తెలంగాణలో ఉన్న వాళ్ళని 26 కులాలను బీసీ జాబితా కింద తీసి ఓసీలో కలపడం జరిగింది. అది ఒక రాజకీయ కుట్ర కోణంతోనే ఆ రోజుల్లో చేసిందని చెప్పి నేను చాలాసార్లు వేదికలపై చెప్పిన. 2016లో కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినప్పుడు జిహెచ్ఎంసీ పరిధిలో మరి అప్పటి మున్సిపల్ మంత్రి, ఇప్పుడు మాజీ మున్సిపల్ మంత్రి కేటీఆర్ గారు ఆ రోజు ఈ యొక్క హైదరాబాద్ రంగారెడ్డిలో ఉన్న శాసనసభ్యులందరూ కూడా 26 కులాల జేఏసీకి పిలిచి కేసీఆర్ ముఖ్యమంత్రితో మాట్లాడించి మేము జిహెచ్ఎంసీ ఎన్నికలు అయిపోగానే మిమ్మల్ని మళ్ళా బీసీలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. జేఏసీ నాయకులంతా కూడా సంబరపడ్డారు, మన కులాలకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి. ఆ రోజు 99 కార్పొరేటర్ సీట్లు జిహెచ్ఎంసీలో గెలుచుకోవడం జరిగింది టీఆర్ఎస్ పార్టీ. దాని తర్వాత 2018 ఎన్నికలు వచ్చినాయి. వనభోజనాలు వచ్చినప్పుడల్లా ప్రతిసారి వనభోజనాలప్పుడు నేను వేదికలపై చెప్పేవాడిని, అయ్యా వీళ్ళు ఓట్లు పరంగానే చూస్తున్నారు మీ 26 కులాలను, ప్రతి ఎన్నికలప్పుడు మీకు నమ్మించి ఓట్లు వేసుకొని పక్క జరిగిపోతున్నారు. ఈ ఎన్నికలప్పుడు కూడా మీకు మళ్ళీ మోసం జరుగుతుంది కూడా 2018లో నేను కూడా మరి వనభోజనాలు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా 18 ఎన్నికలు కానీ 23 ఎన్నికలు 24 ఎన్నికలు కానీ కేసీఆర్ గారు ప్రభుత్వం గతంలో ఉన్న శాసనసభ్యులు హైదరాబాదు రంగారెడ్డి జిల్లాలను
ఈ యొక్క 26 కులాల జేఏసీని ఒక పావులా వాడుకున్నారు, ఓట్ల కొరకే వాడుకున్నారు. ఎస్. మరి నేను ఆ రోజు కాంగ్రెస్ పార్టీల కంటెస్ట్ చేయకున్నా మరి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు జంట నగరాల ప్రచారంలో భాగంగా మరి ఈ యొక్క సమస్యను లోకల్ నాయకులు దృష్టికి తీసుకపోతే మరి ఆ రోజు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఎస్. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 26 కులాలకు న్యాయం చేస్తా అని చెప్పడం జరిగింది. మరి రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినాక రాహుల్ గాంధీ గారు బీసీ కులగణన ఏదైతే హామీ ఇచ్చిన ఎన్నికల కన్నా ముందు మరి రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రివర్గం అంతా కూడా ఈ యొక్క బీసీ కులగణన చేసి అసెంబ్లీలో సమావేశపరిచి మరి పార్లమెంట్ కూడా పంపించడం జరిగింది. అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ యొక్క మంత్రివర్గం కూడా బీసీ కులగణన మీద ఎంతో చిత్తశుద్ధితో ఉన్నారు. అదే విధంగా నాకు నమ్మకం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద. 26 కులాలకు కూడా మరి గతంలో ఏదైతే ఉమ్మడి రాష్ట్రంలో మరి గతంలో బీసీలో ఉంటే ఓసీల గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందో 26 కులాలకు మళ్ళీ బీసీ కిందనే మరి వాళ్లకు గుర్తింపు వస్తుందని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఎస్. శ్రీశైలం గౌడ్ గారు ఒక విషయం చెప్పండి. హైదరాబాదు జంట నగరాలలో నాకు తెలిసి ఒక 14-15 కాన్స్టిట్యున్సీలో ఈ 26 కులాలు ఇక్కడే కాదు మొత్తం 119 కాన్స్టిట్యున్సీల్లో అటు మన కొత్తగూడెం, ఖమ్మం, భద్రాచలం, కరీంనగర్, ఇటు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కూడా ఈ 26 కులాలకు సంబంధించిన సామాజిక వర్గ ప్రజలు ఓట్లేశారు, గెలిపిస్తున్నారు. 11 సంవత్సరాలుగా నిత్యకృత్యం ఇది. కానీ ఈ రోజుకి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు ఒక బీసీ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి కేసీఆర్ చేసిన మోసాన్ని సమాజానికి చూపిస్తూ ఒక అడుగు ముందుకేస్తే ఈ ఓట్లేసుకున్న నాయకులు సిటీలోనే ఇంకా కొంతమంది గడప దాటి కుడుకాలు బయటికి పెట్టట్లేదు. కారణాలు వాళ్ళ పార్టీలకు భయపడుతున్నారా, లేకపోతే వేరే ఆలోచనలు ఏమన్నా ఉన్నాయా, ఏంటి కారణాలు ఏమంటారు? ఒక మీరు సీనియర్ శాసనసభ్యులు, ఒక గౌడ సామాజిక వర్గానికి చెందిన మీరు ఈ 26 కులాల కోసం అనేక వేదికల మీద పోరాడారు. సమయం ఆసన్నమైంది. ఎప్పుడూ కూడా భారత రాజ్యాంగాన్ని అనుసరించి మన పరిపాలన సాగాలి, కానీ మీకు నచ్చినట్టు నాకు నచ్చినట్టు రాజ్యాంగం చేసుకుంటే అది సమాజం మంచిది కాదు, రాజ్యాంగానికి విరుద్ధం. ఏమంటారు దాని గురించి? సత్యనారాయణ గారు మంచి ప్రశ్న అడిగారు మీరు. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ కానీ రంగారెడ్డి జిల్లా శివారు మున్సిపాలిటీలు కానీ ఇక్కడ ఉన్న శాసనసభ్యులు 18లో కానీ 24లో కానీ 16 కార్పొరేట్ ఎలక్షన్లు కానీ ఈ యొక్క బూచి చూపించి 26 కులాలకు మేము మళ్ళీ బీసీలో చేర్పిస్తామంటే 26 కులాల జేఏసీ కానీ 26 కులాల పెద్దలు కానీ మాకేదో మేలు జరుగుతుందని ఆశతోని మరి వాళ్ళ గంపగుత్తగా ఓట్లేయడం జరిగింది. మరి వారికి అనుకోని పరిస్థితుల కులాల వారిగా ప్రాంతాల వారిగా గెలుస్తున్నారు కాబట్టి ఇవాళ ఈ సమస్యలను తీసుకొని ముందుకు పోలేకపోతున్నారు. ఇవాళ జంట నగరంలో శాసనసభ్యులు వాళ్ళకి ఏమాత్రము ఈ యొక్క ఓటేసి మమ్మల్ని గెలిపించారని ఏమాత్రం వాళ్ళకు ఇది ఒక వారి మీద ప్రేమ ఉంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా బీసీ కమిషన్ నిరంజన్ గారికి మరి 26 కులాలు మా ఎంబడి ఉన్నారు. మరి మేము వారికి చేయవలసిన అవసరం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మరి వీళ్ళు బీసీలో ఉంటే మరి ఓసీలో చేయడం జరిగింది, దాన్ని సరిదిద్దండి అని చెప్పి మరి రిప్రజెంట్ చేయలేకపోతున్నారంటే వారికి ఓటర్స్ పైన ఈ యొక్క ప్రాంత ప్రజల పైన ఏ మేరకు ఉందో ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ ప్రాంత ప్రజలు. ఎస్. మాట్లాడతాను మళ్ళీ మీతో శ్రీశైలం గౌడ్.